హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడెనెtra. మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, మన రెజ్యూమే బిల్డింగ్ అని చెప్పి సిరీస్ రాబోతుందని చెప్పి. ఆ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఏంటంటే మన రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది జాబ్ సర్చింగ్లో. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి కంపెనీ ఎలా ఉంది, ఆటోమేటిక్గా రెజ్యూమేని స్క్రాప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులు మీరు చేశారో లేదో ఈజీగా ఐడెంటిఫై చేసేస్తున్నాయి అనమాట ఈ అల్గారిథమ్స్ కానీ ఈ టూల్స్ కానీ. సో అలాంటి రెజ్యూమేని మనం ఎలా బిల్డ్ చేయాలి, ఎందుకంటే మీరు ఏ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేయబోతున్నారో అలాంటివి కీవర్డ్స్ కానీ అలాంటివి ఎలా వాడాలి ఏంటి అని చెప్పి మనం ఈ దీంట్లో చూసుకుందాం. ఎందుకంటే మన రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రెజ్యూమేలో షార్ట్ లిస్ట్ అయిపోతే తర్వాత ఈజీగా మనం అసైన్మెంట్స్ క్లియర్ చేయటం కానీ, లేకపోతే ఏదైనా కోడింగ్ రౌండ్లు క్లియర్ చేయటం కానీ, లేకపోతే ఇంటర్వ్యూ రౌండ్ క్రియేట్ చేయటం, హెచ్ఆర్ రౌండ్ క్రియేట్ చేయటం, ఈ క్లియర్ చేయటం చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ అనేది రెజ్యూమే షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వాలి పక్క, ఓకేనా. సో అందుకని చెప్పి ఈరోజు ఒక రెజ్యూమే తీసుకొని దాని మీద ఎలా చేయాలి అని చెప్పి నేను చూపిస్తాను. ఈ రెజ్యూమే కూడా నాదే, నా ఓన్ రెజ్యూమేనే చూపిస్తాను మీకు. సో ఇబ్బంది పడకండి. సో లెట్ మీ ఓపెన్ మై రెజ్యూమే. ఓకే, ఇది నా రెజ్యూమే అనమాట. ఓకే, సో నా రెజ్యూమే ఏంటంటే చూస్తే కనుక మీరు ఫస్ట్ ఇదంతా ఎలా కనిపించింది అంటే మెయిన్ బ్లాక్ లాగా కనిపించింది. కనిపిస్తుంది ఇదంతా ఒక మెయిన్ బ్లాక్ లాగా కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫోటో మాత్రం పక్కా పెట్టండి. ఫోటో అనేది పక్కా ఉండాలా. ఆ నేమ్ కూడా ఇలా నీట్గా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్నీ కలిపి నీట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ మీ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు దేన్ని ట్రై చేస్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేది. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా, డేటా సైంటిస్ట్గా నేను ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ మీ గురించి ఒక షార్ట్ లైన్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చుకోండి. ఓకే, అండ్ ఏ ఏరియాలో ప్రిఫరబుల్గా ఎక్కువగా ఉన్నారని చెప్పి కూడా చెప్పండి. ఓకే, నేనైతే ఫోకస్ ఆన్ గోల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ టార్గెటింగ్ అసైన్మెంట్స్ ఇన్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్ విత్ అన్ ఆర్గనైజేషన్ విత్ హై రెప్యుటేటెడ్ ప్రిఫరబుల్లీ ఇన్ హైదరాబాద్ అని చెప్పిన. సో అలా మీరు కూడా ఒక రెప్యుటేటెడ్, లేకపోతే మీరు ఎప్పుడు ఏ మెట్రో సిటీ కానీ మీరు అనుకోవట్లేదు, ఏదైనా ఓకే, మీకు పూణే అయినా ఓకే, ముంబై అయినా ఓకే, హైదరాబాద్, ఢిల్లీ, ఎనీథింగ్, ఇట్స్ ఓకే విత్ ఎనీథింగ్. ఓకే, అలాంటప్పుడు ఏం మెన్షన్ చేయని అవసరం లేదనమాట. తర్వాత మీ ఫోన్ నెంబర్. ఓకే, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే పక్కా ఇవ్వండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా పక్కా ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మీ లింక్డ్ఇన్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు ఒక పాజిటివ్ సైన్ అనేది క్రియేట్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ మీ ప్రొఫైల్ సమ్మరీ అంటే ఇప్పుడు దాకా మీరు ఈ ఐటీ ఇండస్ట్రీలో ఏం చేశారు, ఎలాంటి వర్క్ చేశారు. లైక్ బిల్డింగ్ ప్రొఫెషనల్ ఆఫరింగ్ ఓవర్ 1 year ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. లైక్ మీరు ఏమైతే చేశారో మీ గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఉండాలి. ఒకవేళ మీరు పక్కా ఫ్రెషర్ అనుకోండి, ఇప్పుడు దాకా ఏం చేయలేదు, సో ఫ్రెషర్ అయితే మీరు ఇప్పుడు దాకా నేర్చుకునే పెట్టండి. ఓకే, మీరు ఇప్పుడు దాకా నేర్చుకుని ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, ఇలాంటివన్నీ ఇక్కడైతే పక్కా మెన్షన్ చేయండి ప్రొఫైల్ సమ్మరీలో. ఎందుకంటే వాళ్ళు ఈ సమ్మరీస్ అడగగానే మీకు వాళ్ళకి అర్థమైపోవాలి. సో వీళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారా, ఇలాంటి టెక్నాలజీస్ వీళ్ళకి తెలుసా, సో వీళ్ళకి మనం ఇలాంటి జాబ్ ఇవ్వచ్చా అని చెప్పి ఇలాంటివి. ఇక్కడ చూడండి, మిషన్ లెర్నింగ్ అని చెప్పి ఎన్ని టైమ్స్ ఎక్కువ, ఎంఎల్ అని చెప్పి, మిషన్ లెర్నింగ్ అని చెప్పి, ఏ అని చెప్పి, మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అని చెప్పి కీవర్డ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనమాట. ఎందుకంటే నేను ట్రై చేస్తుంది ఆ జాబ్కే కాబట్టి నన్ను డెఫినెట్గా ట్రై చేస్తారు ఎవరు, వాళ్ళు కీవర్డ్ పరంగా నన్ను స్క్రాప్ చేసేటప్పుడు ఈజీగా నేను అనేది స్క్రాప్ అయిపోతాను అనమాట. ఈజీగా నన్ను ఆ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నేను ఈ జాబ్కి ట్రై చేస్తున్నా, ఇది సెర్చ్ కూడా దీని మీద ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాగా. తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే కోర్ కాంపిటెన్సెస్, ఐటీ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి క్లియర్గా. కోర్ కాంపిటెన్సెస్ అంటే మన కోర్ ప్రొడక్ట్ అంటే కోర్ లెర్నింగ్, అల్గరిథమ్ డెవలప్మెంట్ కానీ, రీసెర్చ్ అండ్ ఎవల్యూషన్ కానీ, ఓకే, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ కానీ, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ కానీ, ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, క్లయింట్ కోఆర్డినేషను, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజను, ట్రైనింగ్ డెవలప్మెంట్. ఇవన్నీ ఈ స్టెప్స్ అన్నీ రియల్ టైము డేటా సైంటిస్టులు కానీ ఎవరైనా చేసేవే ఇవి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, మీ కోర్లో ఏమేమి లర్న్ చేశారు ఇప్పటిదాకా, మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్, స్టాటిస్టిక్స్, ఇలాగా ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్, ఇంకా డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్,
ఇలాంటివన్నీ పెట్టొచ్చు మీరు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, లేకపోతే 2-3 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ పేర్లు, అంటే పేర్లు అంటే లైక్ ఇప్పుడు సిగ్నల్ ప్రాసెసింగ్ మీద వర్క్ చేశారనుకోండి, కోర్ కాంపిటెన్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇన్ డేటా సైన్స్, అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఐటీ స్కిల్స్లో ఓఎస్, మీకు తెలిసిన ఓఎస్ గురించి, మీకు తెలిసిన టూల్స్ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి, డేటాబేస్ గురించి, ఫ్రంట్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్ అండ్ క్లౌడ్ గురించి, ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్, ఇలా మ్యాథ్స్, ఇలా ప్రతి ఒక్కటి మాత్రం పక్క మీరు ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇన్నోవేటర్, ప్లానరు, టీమ్ కోఆర్డినేటర్, లీడరు, మోటివేటరు, ఓకే, ట్రైనర్, ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. లైక్ ఫాస్ట్ లర్నర్ అని పెట్టండి, లేకపోతే ఇంకా కూడా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లైక్ గుడ్ కమ్యూనికేటర్ అని పెట్టొచ్చు, లేకపోతే మల్టీలింగ్వల్ అని పెట్టొచ్చు. సో ఇలాంటివి కొన్ని మీకున్న సాఫ్ట్ స్కిల్స్, మంచి స్కిల్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్క అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటబుల్ అచీవ్మెంట్స్ అక్రాస్ ద కెరియర్. ఇక్కడ మీరు చిన్నపిల్లలు పెట్టినట్టు నాకు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అక్కడ ఫస్ట్ ర్యాంక్, ఇక్కడ సెకండ్ ర్యాంక్ అని పెట్టకండి. ఇఫ్ ఇట్ ఈ స్టేట్ కానీ, ఓకే, డిస్ట్రిక్ట్ కానీ, లైక్ కంట్రీ కానీ, కంట్రీ లెవెల్లో కానీ, లేకపోతే నేషనల్ లెవెల్లో కానీ అయినప్పుడు ట్రై చేయండి, ఓకేనా. ఇలాంటి అయినప్పుడు పెట్టండి, పర్లా. ఇలాంటివి వచ్చినప్పుడు పెట్టొచ్చు. నేను ఇక్కడ స్టేట్ లెవెల్లో ఇట్లా చేసిన, ఇట్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసిన, ఇట్లాంటివి పెట్టొచ్చు. కానీ లైక్ నేను మా ఊర్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చే, సెకండ్ వచ్చే, అలాంటివి అసలు పెట్టకండి. అండ్ నేను టెక్నికల్గా ఎక్కువ ఏంటంటే టెక్నికల్గా చేశాను. నేను ఏంటంటే నా కెరియర్లో ఎలా హెల్ప్ చేసిన కంపెనీస్కి, అవి నాకు ఎలా అనిపించినాయి, లైక్ నేను ఎలా మోటివేట్ చేసిన, నా అచీవ్మెంట్స్ అనమాట, ఆ కంపెనీలో నాకున్న అచీవ్మెంట్స్, ఇలాంటి వాటి మీద వర్క్ చేసా, అలా ఇవి అని చెప్పి, ఓకేనా. అండ్ ఎడ్యుకేషన్ గురించి, ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి పెట్టండి. అండ్ ఎడ్యుకేషన్ మీ లైక్ ఎక్కడెక్కడ కంప్లీట్ చేశారు మీ ఎడ్యుకేషను, అండ్ ఇయర్ మాత్రం పక్కా ఇంక్లూడ్ చేయండి. అండ్ మీ మార్క్స్ ఇలాంటి ఏం అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇట్లా మీ అడ్రస్, ఎడ్యుకేషన్ దాని గురించి పెట్టాలి. అండ్ మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమేమి చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు అని, ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారని చెప్పి పెట్టచ్చు, ఓకేనా. వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ కీ ఏరియాస్, ఏమేమి వర్క్ చేస్తారు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుల్ టైం అనమాట. ఇది నా ఫుల్ టైము. ఇప్పుడు నా పార్ట్ టైం కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఫుల్ టైం పెట్టండి, నెక్స్ట్ పార్ట్ టైం పెట్టండి. డేట్స్ పెట్టి అక్కడ మీరు వర్క్ చేసింది, డేట్స్ పెట్టి ఆ కంపెనీస్ వర్క్ చేసింది. నెక్స్ట్ ఇంటర్న్షిప్, మీరు ఒకవేళ ఇంటర్న్ చేశారనుకోండి, ఓకే, ఇంటర్న్షిప్ కూడా పెట్టచ్చు, ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, మీరు ఒకవేళ పర్సనల్ డీటెయిల్స్ పెట్టాలనుకోండి, పర్సనల్ డీటెయిల్స్ పెట్టచ్చు. మీకు వచ్చిన లాంగ్వేజెస్ కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, తర్వాత నేషనల్ లాంగ్వేజ్, తర్వాత నేటివ్ లాంగ్వేజ్, ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఇలా నీట్గా అరేంజ్ చేయండి. చూసారా, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అట్లా ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత మీ అడ్రస్ కూడా పెట్టచ్చు, ఓకేనా. మీ అడ్రస్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఈ ఎన్సెక్షర్ అనే దాంట్లో ఏంటంటే ప్రాజెక్ట్స్ గురించి పెట్టండి, ఓకే. ఈ ఎన్సెక్షర్ అనేది ఏంటంటే ప్రాజెక్ట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్లో కూడా మీరు మీ కంపెనీలో వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ పెట్టచ్చు. ఆ ప్రాజెక్ట్స్ కీ ఏరియాస్, ఎలాగ వర్క్ చేస్తారు దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ పెట్టండి. అండ్ ఇది కూడా చూడండి, దీని ప్రాజెక్ట్స్, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ రాయండి. ప్రాజెక్ట్స్ గురించి ఫుల్ స్టాక్ వెబ్ యాప్ ఇన్ నేమేరా.ai అని చెప్పి దాని గురించి నేను కొంచెం డిస్క్రిప్షన్ రాసిన. యాక్షన్ రికగ్నైజేషన్ ఇన్ ఆర్బీ షిఫ్టర్స్ అని చెప్పి దీని గురించి కొంచెం డిస్క్రిప్షన్, ఇట్లా డిస్క్రిప్షన్ అయితే పక్కా రాయాలన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ పేరు కూడా నీట్గా ఉండాలి, అర్థమయ్యేటట్టు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించినట్టే పేరు ఉండాలి. లైక్ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అలాంటివి పెట్టకండి. ఆ ప్రాజెక్ట్ టైం డ్యూరేషన్ కూడా పెట్టాలి మీరు పక్కా. ఇది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా, ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా, ఇలా నేను వర్క్ చేశాను కాబట్టి ఇటు డ్యూరేషన్స్ కూడా పెట్టాలన్నమాట. సో యాంగిల్ ఇన్ పోజ్ ఎస్టిమేషన్ ఇన్ ఆర్బీ షిఫ్టర్స్ అని చెప్పి ఇట్లా ఎలా ఉంది పేరు నీట్గా. సో నా కింద మీరు చదివితే కనుక సేమ్ ఇది చూడండి, యాంగిల్ పోజ్ డిటెక్షన్ అల్గోరిథం వేర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఓపెన్ సోర్స్ పోజ్ అల్గోరిథం. అంటే ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా ఈ నేము నా ప్రాజెక్ట్లో ఏదైతే వర్క్ చేశానో దాని గురించే ఉంది, ఓకే. ఇంకా ఫైనల్గా ఏం చేస్తానంటే గిట్హబ్ లింక్ అనమాట. మీ గిట్హబ్ లింక్ పెట్టండి. ఈ గిట్హబ్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ అయితే పక్కా పెట్టుకోండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అసలు ఎలా బిల్డ్ చేయాలి ఏంది అనేది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఇంకొకటి, ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, వర్క్ ఎక్స్పీరియన్స్ తీసేయండి, ఓకే. అట్లీస్ట్ ఇంటర్న్ గోల్ లేదనుకోండి, తీసేయండి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ తర్వాత డైరెక్ట్గా మీ ప్రాజెక్ట్స్ గురించి కూడా పెట్టండి. ప్రాజెక్ట్స్ చిన్న కాలేజీ ప్రాజెక్ట్స్గా పెట్టకండి, కొంచెం
క్యాప్ స్టోన్ టైప్లో ఉంటాయి కదా, క్యాప్ స్టోన్ రేంజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అయితే పక్కా ఇంక్లూడ్ చేయండి టాప్లో. అండ్ ఇంకా బాటంలో లేవు అనుకున్నప్పుడు మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మినీ ప్రాజెక్ట్స్ మీవి, అవైతే పక్కా పెట్టేసేయండి. అండ్ మీరు ఈ రెజ్యూమేలో ఏదైతే పెడుతున్నారో దాని గురించి మీకు పూర్తిగా అండర్స్టాండ్మెంట్ అనేది ఉండాలా. ఓకే, అండర్స్టాండ్మెంట్ అనేది పక్కా ఉండాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే పెడుతున్నారో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోటో కూడా మర్చిపోకండి, అసలు నీట్గా ఉండాలి, మంచిగా పెట్టండి ఫోటో. లైక్ బైక్ మీద కూర్చొని లేకపోతే చెట్ల మధ్యలో కూర్చొని అలాంటివి వద్దు. సో మంచిగా పెట్టాలి ఫోటో అయితే, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీగా ఇక్కడ నేను ఎలా మెన్షన్ చేశానో మీరు కూడా అలాగే మెన్షన్ చేయండి మీ ఒక దాంట్లో. అండ్ మీరు అడగొచ్చు, ఇది నేను ఏ టూల్ యూజ్ చేసినా ఇలాగ రెజ్యూమే క్రియేట్ చేసి అంటే ఎంఎస్ వర్డ్ యూజ్ చేసిన. ఎంఎస్ వర్డ్ ఐ హోప్ మీ అందరి దాంట్లో ఉండిద్ది అనుకుంటున్నా. ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి ఇదంతా నేను క్రియేట్ చేశాను అన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేది అదే బెస్ట్ వెబ్సైట్స్ ఫర్ రెజ్యూమే బిల్డింగ్. చూడండి, ద బెస్ట్ వెబ్సైట్స్ అయ్యో ఎంఎస్ వర్డ్. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంఎస్ వర్డ్ గురించే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది, చాలా కస్టమైజబుల్. అండ్ రెజ్యూమే.com కూడా చాలా బాగుంటుంది. నోవా రెజ్యూమే నేను ఎంఎస్ వర్డ్ యూజ్ చేయకముందల, నేను ఎక్కువగా వర్క్ ఎక్స్పీరియన్స్కి రాకముందర ఎక్కువ ఇది యూజ్ చేసామని నోవా రెజ్యూమే. బట్ ఎంఎస్ వర్డ్ కూడా చాలా బాగుంటుంది. ఎంఎస్ వర్డ్ అంటే ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్వా కూడా, క్యాన్వా ఈజ్ ఆల్సో ద బెస్ట్ వన్, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత స్టాండర్డ్ రెజ్యూమే, ఇది కూడా చాలా బాగుంటుంది. జెట్సీ.com ఇది కూడా ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. సో నా ఒక సజెషన్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేయండి. ఓకే, మీరైతే పక్కా ప్రతి వెబ్సైట్కి వెళ్ళండి. నేను పర్సనల్గా యూజ్ చేసిన వెబ్సైట్ ఏంటంటే నోవా రెజ్యూమే అండ్ క్యాన్వా, ఈ రెండు యూజ్ చేసిన. మీరైతే ఎంఎస్ వర్డ్లో కూడా చేయొచ్చు. ఓకే, అదే చాలా బెస్ట్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ, లైక్ చాలా హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నా. మీకు ఎలాంటివైనా రెజ్యూమే గురించి వీటన్నిటి గురించి కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఈ రెజ్యూమే ఇవి ఉన్నాయి కదా టాప్ రెజ్యూమే వెబ్సైట్స్, సో వీటి గురించి నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఈ లింక్స్ అనేవి కింద కామెంట్లో చూసుకోండి, డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఎలాంటివి హెల్ప్ కావాలన్నా నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు పక్కా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.